మేడారం మహాజాతర సమీపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇప్పటికే అక్కడికి తరలి వస్తుండటంతో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసిన మేడారం వేరు, ఇక నుండి చూడబోయే మేడారం వేరు. గోత్రం చెడకుండా, గొట్టు మారకుండా, కట్టు చెదరకుండా, కథ విడవకుండా పునర్నిర్మాణం జరుగుతోంది. వందల ఏళ్ల నాటి చరిత్రను శిల్పాల రూపంలో నిక్షిప్తం చేసే మహాయజ్ఞం నిర్విరామంగా కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారలమ్మలను ఒక్కసారి దర్శించుకుంటేనే జన్మ తరించింది అని భావించే భక్తులు కోట్లాది మంది. మరి ఆ తల్లులు కొలువైన గద్దెల ప్రాంగణాల్లో వందల ఏళ్లు నిలిచిపోయే సరికొత్త శిల్పకళ అందాలను చెక్కే సేవలో పాల్గొనే అవకాశం లభిస్తే అంతకంటే మహద్భాగ్యం ఉంటుందా? ఆ మహద్భాగ్యాన్నే దక్కించుకున్నారు ఆధునిక శిల్ప కళాకారులు. జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుండగా ఆలోపే ఆ తల్లుల ప్రాంగణాలకు సరికొత్త రూపు ఇచ్చేందుకు వందలాది మంది కళాకారులు అహర్నిశలు శ్రమించారు. కోయ గిరిజనుల ఉనికి కోసం పోరాడి వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మల జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. గొప్ప చరిత్ర, ఆత్మగౌరవ పోరాటం, శౌర్యం, త్యాగం, ధైర్యం ఆ వంశంతో ముడిపడి ఉన్నాయి. వాటన్నిటితో పాటు వారి చరిత్రతో ముడిపడిన ఇతర అంశాల ఆధారంగా కళాకారులు అద్భుతమైన శిల్పాలకు ప్రాణం పోస్తున్నారు. భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే మేడారం రూపురేఖలను మార్చాలని నిర్ణయించి పునరుద్ధరణ పనులను చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. జాతర జరిగే ప్రతిసారి చేసే తాత్కాలిక పనులకు స్వస్తి పలికే మరో 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా పనులు చేపట్టారు. గ్రైనేట్తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలు, శిల్పాలను ఏర్పాటు చేయాలని భావించింది. పనులను గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల కోసం 251 కోట్లను కేటాయించగా ఇందులో గద్దెల విస్తరణ కోసం 101 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత గొప్పగా చేపట్టిన పనులను ఇంకొంచెం ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మేడారంలో గద్దెలు, ఆలయ నిర్మాణానికి కావాల్సిన శాండ్ స్టోన్, గ్రైనెట్ రాళ్లను రాయిచోటి, జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. వీటిలో ఒక్కో దాని బరువు 100 టన్నులకు పైగా ఉంటుంది. వీటిపై గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలను శిల్పులు చెక్కారు. ఏకశిల శిల్పాన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మేడారం తరలించారు. చారిత్రక కట్టడాల తరహాలో రాతి గోడలతో ప్రాకారం పునర్నిర్మించారు. వీటి మధ్య 8 స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. 40 అడుగులతో 3, 30 అడుగులతో 5 గోడలు ఉంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదురుగా కొంత దూరంలో 50 అడుగులతో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మించారు. పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మార్చారు. ఈ ఏర్పాటు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేందుకు వీలుంది. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు ఉంటాయి. దాని మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇదంతా ఆదివాసీ ఆచారం ప్రకారమే. అందర్నీ అడిగే మార్పులు చేశామని మేడారం పూజారులు చెబుతున్నారు. ఇప్పుడు అన్ని గద్దెలను ఒకేసారి తాకే అవకాశం ఉందని అంటున్నారు. ఉపయోగం అంటే భక్తులకు అనుకూలంగా అన్ని గద్దెలను టచ్ చేసే అవకాశం ఉన్నది. ఇంతకు ముందు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సమ్మక్క ప్లేస్కే రావటం జరిగేది. భక్తులు కొద్దిగా ఇబ్బందులు పడేది, తొక్కిసలాటేది, అట్లా చాలా ఇబ్బందిగా ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పూజారులమందరం కూర్చొని దాన్ని నిర్ణయించిన తర్వాతనే మేము ఒక అడిగేసి అందరికీ మంచి జరుగుతుంది కదా, మనం ఇక్కడికి వెళ్ళి తీసి గోడ అవతల ఎటు పెడతలేము కదా అనే దృష్టితోటి మేము అందరం ఆలోచన చేసి పూజారులను ఏకీభవించే ఆ నిర్ణయం తీసుకున్నాం.
కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా సమ్మక్క సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిల్పులు రాళ్లకు ప్రాణం పోస్తున్నారు. కోయల దగ్గర దొరికిన 930 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా 7,000 శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్షాదులకు అందమైన రూపునిచ్చారు. కోయల జీవన శైలి, ఆచార సంప్రదాయాలు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డు, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. వీటికి తోడు సమ్మక్క సారళమ్మ వంశానికి చెందిన సుమారు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వారి చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. గద్దెల ముందు తెల్లని గ్రైనైట్ స్తంభాలతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం ఎత్తు 25 అడుగులు కాగా 5 అడుగుల వెడల్పుతో 2 వైపులా 2 నిలువు స్తంభాలు, వాటిపై 80 అడుగుల పొడవైన అడ్డు స్తంభం, దానిమీద 60 అడుగుల పొడవైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో 8 స్తంభాలను నిలిపారు. వీటిపై సమ్మక్క సారక్కలు సహా 3, 4, 5, 6, 7 గొట్టుగోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటివైపు శిలలపై ఆదివాసీ జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలు చెక్కారు. మేడారంలో ప్రధాన ద్వారం ఎడమవైపు నిలువు పిల్లర్ కింది భాగంలో ఎడమవైపు పిల్లర్ పూర్తిగా 3వ గొట్టు సారక్క వంశవృక్షం సహా వడ్డే, సిద్ధబోయిన, కొక్కెర వంశవృక్షాలను తెలుపుతుంది. గోవిందరాజుల ప్రధాన గద్దెలపై తిరుపతి వెంకన్న నామాలు, శంఖు, స్వస్తిక్ వంటి చిత్రాలు ఉండగా పలుచోట్ల శివలింగాలు సైతం చెక్కారు. కోయ వంశీకుల్లో గోవిందరాజులు బెరంబోయిన రాజు కాలాల్లో ప్రకృతికి శక్తిగా వెంకన్నను, శివుణ్ణి ఆరాధించినట్లు ఆదివాసీ మూలాలపై పరిశోధనలు చేసిన చిత్రకారులు చెబుతున్నారు. సమ్మక్క తల్లి కొలువుండే చిలకలగుట్ట వైపు నిర్మించిన స్వాగత తోరణం, దానిపై చెక్కిన 59 బొమ్మలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో సమ్మక్క వంశీయుల మూలాలు, కోయల సంస్కృతి సాంప్రదాయాలు, వారు దైవంగా కొలిచే పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి.